మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్ ని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ అండి, నమస్తే. నేను మీ గౌరీని. ఈరోజు ఏ స్పెషల్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసానని ఆలోచిస్తున్నారు కదా? డోంట్ వరీ అండి, ఒక డిఫరెంట్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. అది ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో అన్నీ చెప్తాను. దాని ఐటెం పేరేంటో తెలుసా? ఫిర్నీ. ఏంటి డిఫరెంట్గా ఉందా? ఫుడ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఫిర్నీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఫిర్నీకి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, కోవా 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నానబెట్టిన కుంకుమ పువ్వు కొద్దిగా, పాలు 1/2 లీటర్, పంచదార 1/2 కప్పు, తరిగిన పిస్తా కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. చూసారు కదండి ఫిర్నీకి కావాల్సిన పదార్థాలు. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించేస్తాను. ఫిర్నీ అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా? ఎస్, ఫుడ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. ఇది హైదరాబాద్ ఈ సైడ్, కొంచెం వేరే స్టేట్స్ లో కూడా ఇది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఇది మనం చాలా తక్కువ తింటాము, చాలా డిఫరెంట్ ఐటమ్. మీరు కూడా ట్రై చేయండి, నేను ట్రై చేశాను. అండ్ దీనికి ఫస్ట్ కావాల్సింది బాస్మతి రైస్ అండి. దీన్ని ఒక 10-15 మినిట్స్ నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకున్నాను, 10 మినిట్స్ అయింది. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. బాస్మతి రైస్తో బిర్యానీ చేస్తారు, బాగుంటుంది. ఫుడ్ కూడా హెల్తీ ఫుడ్ కూడా. కానీ ఇలా డిఫరెంట్గా మీరు ట్రై చేయలేరు కదా? ట్రై చేయండి. మరీ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చా బిచ్చా అంటారు కదా, చట్నీస్కి మనం కచ్చా బిచ్చా చేసుకుంటాం కదా, అట్లా చేయాలి. చూడండి, మరి ఎక్కువ పేస్ట్ కాదు. చూద్దాం. అయిపోయిందండి, చాలు. ఎక్కువ మరి మిక్సీ చేసుకుంటే పేస్ట్ అయిపోతుంది. చేసుకున్నాం. మనం ఫస్ట్ దేనికైనా ఐటమ్స్లో యూజ్ చేసేటప్పుడు నెయ్యి యూజ్ చేస్తాం, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను నెయ్యి యూజ్ చేస్తున్నాను. అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. నేతిలో వేయించేసుకుంటున్నాను అండి. ఇదే ప్యాన్లో గీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బాస్మతి రైస్ని ఇట్లా వేయించుకోవాలి. ఇది చూసారా, వేసుకున్నాను. కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు. సో అయిపోయింది, బ్రౌన్ కలర్ వచ్చేసింది. సో నెక్స్ట్ మనం బాయిల్ చేసిన మిల్క్ మొత్తం వేసేసుకుంటున్నాను. ఇలా బాయిల్ అవుతుంది. ఆల్రెడీ మనం బాయిల్ చేసిన మిల్క్ కాబట్టి ఎక్కువసేపు మనం వెయిట్ చేయక్కర్లేదు. సో దీంట్లో మనం షుగర్ యాడ్ చేసుకుందాం. సో షుగర్ ఎవరు ఎంత తింటారో అంత. సో దగ్గరికి అవుతుంది. కోవా కూడా మీ ఇష్టం. ఎక్కువ టేస్ట్ కావాలి, స్వీట్ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. దీన్ని అలా మిక్స్ చేస్తూ ఉండాలండి, లేకపోతే మనం వదిలేసాం అనుకోండి అది ఉండల్లాగా అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్గా కుంకుమ పువ్వుని పాలలో నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు దాన్ని వేస్తున్నాను. సో కుంకుమ పువ్వు టేస్ట్ మారుతుంది, కలర్ మారుతుంది, సమ్ డిఫరెంట్గా ఉంటుంది. చూసారా, కలర్ చేంజ్ అయింది. నెక్స్ట్ మనం ఫైనల్గా మనం పాయసంలో కానీ కీర్లో కానీ మనం ఎక్కువ ఫ్లేవర్ రావాలంటే ఇలాచి యాడ్ చేస్తాము. ఇలాచి యాడ్ చేస్తున్నాము. ఇంకా ఫైనల్ డ్రై ఫ్రూట్స్ అండి, నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కానీ కొంచెం టేస్ట్ కోసం. గీ ఎక్కువ తింటుంది అనుకుంటున్నారేమో, టేస్ట్ కోసం అండి, బాగుంటుంది. ఆ హీట్కి మెల్ట్ అవుతూ ఉంటే టేస్ట్ ఆఫ్ ఫ్లేవర్ డిఫరెంట్. హాట్ స్వీట్ టేస్టీ ఫన్నీ రెడీ అయిపోయిందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, దీన్ని తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. ఫిర్నీ తయారు చేయ విధానం: నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని
కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో బాస్మతి బియ్యం వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పంచదార, కోవా, నానబెట్టిన కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి. ఆపై తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫిర్నీ రెడీ. తయారు చేసే విధానం చూసారు కదండి, మరి ఇంకెందుకు ఆలస్యం? నేనైతే ఆగలేకపోతున్నాను. అసలు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తా. టేస్ట్ అయితే చాలా 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 బాగుందండి. అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. రైస్ అంటే మనం ఎక్కువ తినము, డైటింగ్ అది ఇది అంటారు. దీంతో అవేం అవసరం లేదు. అన్ని హెల్త్కి సంబంధించినవే ఉన్నాయి. ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. అండ్ ఈవినింగ్ టైంలో కొన్ని గెస్ట్లు వస్తే ఈ కీరు, పాయసం అవన్నీ యూజ్ చేస్తారు. అది రెగ్యులర్ అయిపోతుంది. సో ఈ ఫిర్నీతో కొంచెం డిఫరెంట్ ఐటమ్ వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకో డిఫరెంట్ ఐటమ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం, బాయ్ బాయ్. సెలెక్ట్ చేసిన వంటను చూసారు కదా. ఇప్పుడు రాజు గారు కార్వింగ్ చేస్తారు. రాజు గారు ఏ కార్వింగ్ చేయబోతున్నారు? కీరాతో బర్డ్ చేస్తున్నాను. ఓకే ఓకే. సో వైట్ కలర్ లో వస్తుంది మనకి. సో దానికి కావాల్సిన కలర్ మనం తర్వాత కలరింగ్ అంటే ఫుడ్ కలర్ ఉంటుంది కదా, సో దాన్ని అప్లై చేసుకుంటే మనకు చాలా మంది ఇంట్లో కొంచెం లో బర్డ్స్ అని చెప్పేసి కేజీలలో పెంచుకుంటారు. సో అలా లుక్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఓకే రాజు గారు, ఫైన్. ఓకే. సో ఫస్ట్ పీల్ చేసేసుకున్నాం. సో దీని అంటే విత్ స్కిన్ తో కూడా చేసుకోవచ్చు మనం. సో కొంచెం ఆ గ్రీన్ కలర్ లో అలా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఒకవేళ కలర్ వద్దు అనుకుంటే పీల్ చేసేసుకుని చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ అప్లై చేసుకునే వాళ్ళు. సో కొంచెం ఇలా లైన్స్ వేస్తున్నాను. బర్డ్ కదా, కొంచెం బాగుంటుంది లుక్ అని. సో ఇక్కడ బీక్ అని వి షేప్, దీని కిందగా కొంచెం ఇలా స్కూప్ చేస్తున్నట్టుగా. సో ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ ఈ రౌండ్ లో హాఫ్ వరకు కట్ చేస్తున్నాం. ఓకే. ఓకే. సో నైఫ్ మళ్ళీ తీసేసి దీన్ని తిరగేసి పట్టుకోవాలి. సో ఇక్కడ నుంచి టైల్ అండి. ఓకే. ఇది ఊడొచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం ట్రిమ్ చేస్తున్నాం రౌండ్ షేప్ లో, ఎడ్జ్ లేకుండా కొంచెం ఇలా రౌండ్ షేప్ లో వచ్చినట్టుగా ట్రిమ్ చేసేసుకోవాలి. టైల్ జిగ్జాగ్ కట్ అండి. ఓకే. ఓకే. కొంచెం కష్టం కదా రాజు గారు కుకుంబర్ మీద చేయడం, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. కొంచెం డెలికేట్ అంటే నేర్చుకునే వాళ్ళకి ఇది బాగానే ఉంటుంది. కుకుంబర్ మీద నైఫ్ ఈజీగా మూవ్ అవుతుంది కదా. వింగ్స్ వచ్చేసి దీంట్లోంచి కుకుంబర్ లోంచి తీస్తున్నాం. ఈ రెండింటిని కూడా మనం ఒకేసారి ఇలా పట్టేసుకుంటే ఆ కట్స్ అనేటి సింగిల్ స్ట్రోక్ లో రెండింటికి అయిపోతాయి. అలాగే రెండింటికి సేమ్ గా వస్తాయండి, ఒకే రకంగా ఉంటాయి. ఓకే. ఓకే. సో వీటన్నిటిని ఇప్పుడు మనం జాయింట్ చేసేద్దాం టూత్ పిక్ తో. ఒక దాంట్లో హాఫ్ ఆఫ్ చేసుకున్నాం. అంటే మనకి కీరా కొంచెం ఎక్కువ లావుగా ఉండదు కదా, ఇలా పెట్టేసుకుని 2 టూత్ పిక్స్. ఓకే. ఒకటి పెట్టేస్తే కొంచెం కిందికి వాలిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి 2 పెట్టేస్తే అక్కడ మనకు ఫిక్స్ గా ఉంటుంది. ఓకే. ఓకే. సో ఐస్ వచ్చేసి ఇక్కడ చిన్నగా హోల్డ్ చేసుకుని బీక్ పక్కన మిరియాలు పెడుతున్నాను. ఓకే. ఓకే. సో ఇలా బీక్ కొంచెం డిఫరెంట్ గా కనబడాలి అనుకున్నప్పుడు ఇది ఇక్కడ వరకు కట్ చేసి మనం ఇలా క్యారెట్ లోంచి చిన్న ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసి టూత్ పిక్ తో జాయింట్ చేసినా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది బీక్ కలర్. సో లేదనుకుంటే ఇలాగే పెట్టేసుకోవచ్చు. సో దీనికి బంగాళదుంప కొంచెం స్టాండ్ లా పెడుతున్నాను. ఓకే. బేస్. ఓకే.
వావ్, సూపర్ రాజు గారు. ఓకే, సింపుల్ Very బర్డ్ రెడీ అండి. ఓకే, సో బర్డ్ చాలా క్యూట్ గా ఉంది కదండి. ట్రై చేసే పని అయితే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇవాళ రేపు ఈజీగా ఇంట్లోనే అందరూ కేక్స్ లాంటివి తయారు చేసేసుకుంటున్నారు. ముఖ్యంగా పిల్లలు కూడా ఈజీగా కేక్ తయారు చేసేస్తున్నారు. మంచిదే, కానీ కేక్ తయారు చేసేటప్పుడు కొన్ని మెళకువలు మాత్రం పాటించాలి. ఏంటంటే అందులో ఎగ్ కలుపుతాం కదా, ఎగ్ ఎడాపెడా ఫ్రిడ్జ్ లో నుంచి తీసి అలా కలిపేయకుండా ఒక 10 నిమిషాల పాటు బయట ఉంచినట్లయితే అది చల్లదనం అంతా కూడా తగ్గుతుంది. దాని తర్వాత కలుపుకున్నట్లయితే ఈవెంట్ గా మిక్స్ అవుతుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది, బేకింగ్ కూడా బాగా అవుతుంది.